కరీంనగర్లో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీలతపై చొప్పదండి పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ అత్యుత్సాహం చూపించి ఆలుమగల వ్యవహారంలో భార్య తరపు బంధువుల ప్రోత్సాహంతో కేసులు చేశారు. అక్రమ కేసులు బనాయించడంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై విచారణ చేసిన ఉన్నతాధికారులు మహిళా సీఐపై కేసు నమోదు చేశారు. ఆత్మహత్య ప్రేరేపిత కేసు డిఎన్ఎస్ 108 తో పాటుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. గౌరవనీయులు సిపి గారికి, కరీంనగర్ జిల్లా గారికి నా విన్నపం ఏంటిదంటే, నా సాగు వార్త ఏంటిదంటే, గౌరవనీయులు సిఐ గారు మహిళా పోలీస్ స్టేషన్ కరీంనగర్ గారు నా మీద దొంగ కేసులు పెడుతుర్రు. ఆమెనే పంచాయతీ చేసింది. మేము 17 తారీఖు పంచాయతీ అయింది. నాతో బలవంతంగా మ్యూచువల్ డైవర్షన్ సంతకం పెట్టించింది. నేను ఇప్పటికి కూడా నాకు డైవర్స్ అవసరం లేదని నేను ఉన్నా. నాతో కోర్టులోకి వెళ్ళి నోటీస్ ఇచ్చినాక మొన్న మీరు ఏ రకంగా ఎఫ్ఐఆర్ చేస్తారు సిఐ మేడం? కోర్టుకు మీకు సంబంధం లేదా? కోర్టును ధిక్కరిస్తారా? ఇది ఎక్కడ న్యాయం మేడం? నిజంగా మీకు న్యాయం అన్నది ఉంటే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయరు. నా సావుకు కారణం మీరు, సిఐ గారు, మీరు, మా అత్త. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీలతపై చొప్పదండి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. మనం చూసాము, ఆలుమగల వ్యవహారానికి సంబంధించి భర్త పైన అక్రమంగా కేసులు బనాయించారంటూ కూడా ఆయన వీడియోలో స్పష్టంగా చెప్పడం కూడా చూసాం. అసలు ఏం జరిగింది? రాధిక, కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందినటువంటి కడారి సాయి శ్రావణ్ కుమార్కు సంబంధించినటువంటి కేసు లోపల అతడు పురుగుల మందు తాగి తను సిఐ వేధింపుల వల్లనే, సిఐ తన భార్య మరియు ఇటు వాళ్ళ అత్త వేధింపుల వల్లనే అంటే పురుగుల మందు తాగుతున్నాను అని చెప్పి ఒక 4 రోజుల క్రితము సెల్ఫీ వీడియో తీసుకొని అతడు నిన్న ఉదయం మరణించినటువంటి నేపథ్యం లోపల దీనిపైన ఏదైతే కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సిఐగా పనిచేస్తున్నటువంటి శ్రీలత పైన అయితే కేసు నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే 4 రోజుల క్రితము ఈ చొప్పదండికి చెందినటువంటి యువకుడు తన భార్యతో ఇటు కలహాల నేపథ్యం లోపల తనను కావాల్సుకొని ఇటు మహిళా పోలీస్ స్టేషను సిఐ శ్రీలత తనను వేధిస్తున్నారు అని చెప్పి తను కోర్టుకు వెళ్ళినా కానీ తన పైన కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు రావాలి అని చెప్పి ఇటు ఎక్కువగా ఇబ్బందులు పెడుతున్నది అని చెప్పి అతడు ఆ భయంతోనే, అంటే తను పోలీస్ స్టేషన్కు వెళ్తే తను కొడతారనేటువంటి భయంతోనే అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. 4 రోజులు కూడా అతడు కరీంనగర్ లోపల ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రి లోపల చికిత్స పొందుతూ కూడా నిన్న మరణించినటువంటి పరిస్థితి. ఆ మరణించిన తర్వాత అతని కుటుంబ సభ్యులు కూడా ఆ సిఐ యొక్క వేధింపుల వల్లే ఇటు చనిపోయాడని చెప్పి అయితే వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యం లోపల దీనిపైన ఇటు చొప్పదండి పోలీసులు అయితే ఇటు ఏదైతే సిఐ శ్రీలత ఉన్నదో శ్రీలత పైన కేసు నమోదు చేశారు. ఇటు డిఎన్ఏ అంటే ఆత్మహత్యకు ప్రేరేపిత చట్టంతో పాటుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ఇటు శ్రీలత పైన నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే పోలీస్ స్టేషన్ లోపల ఇటు మహిళా పోలీస్ స్టేషన్ లోపల తన భార్య తనకు చాలా 4 సంవత్సరాల నుంచి కూడా దూరంగా ఉంటుంది. కావాల్సుకొని తను అంటే శ్రీలత కావాల్సుకొని తన పైన ఎక్కువగా ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పి అతడు సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నటువంటి నేపథ్యం లోపల దీనిపైన చొప్పదండి పోలీసులు అయితే నిన్న రాత్రి ఇటు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాధిక, థ్యాంక్ యూ శ్రీనివాస్.